here high and dry. Oh, well, I don't wanna jinx it, baby, and twist myself at the spine. Don't wanna overthink it, baby. It's just twist your body and mine. Baby, you give me ice and fire. You're giving me wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight oil. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, but I don't wanna jinx. అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా లాభదాయకంగా ఉంటుంది. ఒంటరి వ్యక్తులు వివాహాలు చేసుకోవడానికి ఈ సమయం చాలా అనుకూలం. కర్కటక రాశి. కర్కటక రాశి జాతకులపై బృహస్పతి సానుకూల ప్రభావం. ఇక కర్కటక రాశి జాతకులపై కూడా బృహస్పతి ప్రభావం ఉంటుంది. కర్కటక రాశి వారికి 6వ మరియు 9వ గ్రహాలకు అధిపతి అయిన బృహస్పతి 10వ ఇంట్లో సంచరించడం వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. జీవితంలో సంతోషం మరియు శ్రేయస్సు ఈ సమయంలో బాగా ఉంటాయి. అంతేకాదు హోలీ తర్వాత ఎక్కువ ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. మీనరాశి జాతకులకు బృహస్పతి సంచారంతో అన్ని శుభాలే. మీనరాశి జాతకులకు కూడా హోలీ తర్వాత బాగా కలిసి వస్తుంది. మీనరాశి జాతకులకు బృహస్పతి 11వ ఇంటికి అధిపతి. అంతేకాదు ఆయన మీనరాశికి అధిపతి. అయితే హోలీ తర్వాత బృహస్పతి మీనరాశి యొక్క 2వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ కాలంలో మీనరాశి జాతకుల ఇంట్లో డబ్బు స్థిరంగా ఉంటుంది. బంధుమిత్రులతో సంబంధాలు బలంగా మారుతాయి. ఈ ఇంట్లో వివాహానికి సంబంధించి సంతోషకరమైన వార్తలను వినవచ్చు. హోలీ తర్వాత మీనరాశి జాతకులకు బృహస్పతి సంచారం సంతోషాన్ని, శ్రేయస్సును ఇస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.